కేసీఆర్ను జైల్లో వేశాకే బీజేపీ ఓట్లు అడగాలి. కాళేశ్వరంపై లేఖ రాసి 6 నెలలైనా సిబిఐ విచారణ ఎందుకు చేయట్లేదు సీఎం రేవంత్ రెడ్డి. ఫార్ములా ఈ రేస్ కేసులో ఐఏఎస్పై విచారణ ఎందుకు అనుమతిస్తలేదు అని చెప్పేసి వాళ్ళు అడుగుతా ఉన్నారు. మరి దీనికి సమాధానం చెప్పుర్రి. బీజేపీ బీఆర్ఎస్ది చీకటి ఒప్పందం, వారిద్దరిది ఫెవికల్ బంధం. ప్రొటెక్షన్ మనీ తీసుకుంటూ బీఆర్ఎస్ వాళ్ళను బీజేపీ కాపాడుతున్నది. మోదీ హామీ ఇచ్చిన పాలమూరు జాతి హోదా వస్తలే రాష్ట్రానికి వచ్చిన ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఈ అంశాన్ని ఎందుకు ప్రస్తావించలే. బండి గుండు తెచ్చేదేం లేదు, మోదీ ముందు మాట్లాడే ధైర్యం వాళ్ళకు లేదు. కరీంనగర్ జిల్లా చొప్పదండిలో ప్రజాపాలన ప్రగతి బాట సభ అని చెప్పి చూస్తూ ఉన్నాం. మీరేం చేసిరో చెప్పండి. 2 నెలల్లో ఏం చేశారని మమ్మల్ని అడుగుతున్నారు కదా. 2 నెలల్లో ఏం చేశారని మమ్మల్ని అడుగుతున్నారు కదా. మరి 10 ఏళ్లలో కేసీఆర్ ఏం చేసిండు, 12 ఏళ్లలో మోదీ ఏం చేసిండో లెక్కలు చెప్పాలి. 2 నెలల్లో మేమేం చేశామో అసెంబ్లీలో లెక్క చెప్తాం. 2 నెలల్లో 70,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినాం. ధైర్యం ఉంటే ఎల్బీ స్టేడియానికి వస్తే 70,000 మంది తల్లులు లెక్కబెట్టి చూపిస్తా. 100 యంగ్ ఇండియా ఇంటిగ్రేట్ స్కూళ్ళ పనులు ప్రారంభించాం. హాస్టల్ విద్యార్థులకు 40% మెస్ ఛార్జీలు పెంచినాం. వచ్చే అకాడమిక్ ఇయర్లో పాఠశాల విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్ పెట్టాలని నిర్ణయించినామని చెప్పి చూస్తా ఉన్నాం. కాళేశ్వరం అవినీతిపై లేఖ రాసి 6 నెలలైనా కేసీఆర్పై సిబిఐ విచారణ ఎందుకు ఆదేశించడం లేదని కేంద్ర ప్రభుత్వం సర్కారును సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టును ఏటీఎంగా మార్చి 1000 కోట్లు కొల్లగొట్టారని ప్రధాని నరేంద్ర మోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షా తాము కాళేశ్వరం అవినీతి లెక్కలు తేల్చి అసెంబ్లీలో తీర్మానించిన కేంద్రానికి పంపిస్తే ఎందుకు స్పందించడం లేదని అడిగారు. బీజేపీ బీఆర్ఎస్ చీకటి ఒప్పందమని, ఈ 2 పార్టీల మధ్య ఫెవికల్ బంధం ఉందని అన్నారు. వాళ్ళ శరీరాలు వేరైనా తలలు ఒకటేనని, వారు అవిభక్త కవలలని విమర్శించారు. బీఆర్ఎస్ బీజేపీ చీకటి ఒప్పందంలో భాగంగా కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలని చూస్తున్నారని అన్నారు. ఎవరైనా చావు బతుకులలో ఉంటే కళ్ళు కిడ్నీలు దానం చేస్తారని, కానీ బీఆర్ఎస్ తమ ఓట్లు సీట్లు బీజేపీకి దానం చేసి 8 మంది ఎంపీలను గెలిపించిందని ఎద్దేవా చేశారు. కరీంనగర్ జిల్లాలో చొప్పదండి మండలం గుమ్లాపూర్లో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబుతో కలిసి గురువారం పలు అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేసిందంట. అంటే ఎన్నికలు వచ్చినప్పుడే అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, శిలాఫలకాలు గుర్తుకొస్తున్నాయి వీళ్లకు. అనంతరం చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అధ్యక్షతన నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి బాట బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. బీజేపీ బీఆర్ఎస్ విధానాలపై నిప్పులు చెరిగారు. 1,00,000 కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం 3 ఏళ్లలోనే కూలేశ్వరమై కూలిపోతే సిబిఐ విచారణ చేయాలని కేసీఆర్ హరీష్ రావుపై జైలుకు పంపాలని తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తే 6 నెలలైనా అతిగతి లేదన్నారు. ఎందుకు కేంద్రం వాళ్ళపై కేసు పెట్టలేదు? దీని వెనుక ఉన్న మాయ ఏంది, మర్మమేంది అని నిలదీశారు. ఫార్ములా ఈ కార్ రేస్లో ఐఏఎస్ ఆఫీసర్పై విచారణకు అనుమతించాలని కేంద్రానికి లేఖ రాస్తే 6 నెలలుగా ఢిల్లీలోనే ములుగుతుందని, ఈ కేసులో కేటీఆర్ను కాపాడుతుంది బీజేపీ కాదా అని ప్రశ్నించారు. పాలమూరుకు జాతీయ హోదా ఎందుకు ఇవ్వలే? సమాధానం చెప్పాలి బండి సంజయ్. తెలంగాణలోని పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ను ప్రశ్నించారు. నేను బీజేపీ జాతీయ అధ్యక్షుడిని అడగదలుచుకున్నాను. 2014లో నరేంద్ర మోడీ మహబూబ్ నగర్ జిల్లాకు వచ్చినప్పుడు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ ప్రాజెక్టుగా చేస్తామని హామీ ఇచ్చారు. 3 సార్లు మోదీ ప్రధానమంత్రి అయ్యారు. 12 ఏళ్ళు బీజేపీ అధికారంలో ఉంది. అయినా జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించడానికి మీకు చేతులు రావట్లేదా? కాళేశ్వరానికి జాతీయ హోదా ఇవ్వలేదు, మెట్రో రైలు ఇవ్వలేదు, మూసీకి నిధులు ఇవ్వలేదు, రీజనల్ రింగ్ రోడ్డు పూర్తి చేయమని చెప్పలేదు. మరి ఏమి ఇవ్వడానికి మీ జాతీయ అధ్యక్షుడిని తీసుకొచ్చారు? బీజేపీ అధ్యక్షుడు రాష్ట్రానికి వచ్చేటప్పుడు గాడిదగుడ్డు తీసుకొచ్చింది తప్ప ఆన పైసా కూడా ఇవ్వలేదు అని ఎద్దేవా చేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడిని తీసుకొస్తే తమకేం అభ్యంతరం లేదని, ఢిల్లీలో దేశంలో ఉన్న మొత్తం నాయకులను తీసుకొచ్చిన ఒక్క మున్సిపాలిటీలోనూ కూడా మీరు ఎలా గెలుస్తారో తమ కాంగ్రెస్ కార్యకర్తలు చూసుకుంటారని బీజేపీ నేతలకు సవాల్ విసిరారు. అవినీతి కేసులో బీఆర్ఎస్ వాళ్ళను కాపాడుతున్నది బీజేపీ అని చెప్తా ఉన్నారు. మరి కాదంటే మీరు ఆ సవాల్కు స్వీకరించాలి. 10 ఏళ్ళు అధికారం ఇస్తే ఆస్తులు కూడబెట్టుకున్నారు, వాస్తవమే. ఉచిత విద్యుత్ పేటెంట్ కాంగ్రెస్దే అని చెప్పి చూస్తా ఉన్నాం. సరే, ఏదేమైనప్పటికీ కరీంనగర్కు రింగ్ రోడ్డు ఈ హామీలు ఇచ్చుడు, అడపదడప మాటలు మాట్లాడు, ఆగమాగం చేసుడు బంద్ చేసుకోవాలి. ఫస్ట్ రేవంత్ రెడ్డి అయినా సరే, బండి సంజయ్ అయినా సరే, ప్రజలకు మీరు ఏం చేస్తూ ఉన్నారో, ప్రజలకు మీరు ఏమి ఇస్తూ ఉన్నారో క్లారిటీ ఇవ్వాలి. ఒకటి ఇవ్వకుండా మీరు ఎన్ని హామీలు ఇచ్చినా, ఎన్ని మాట్లాడినా అది వృధానే.
ఇక సరే పబ్లిక్ ఓట్లేస్తుండొచ్చు మీ ప్రలోభాలకు గురయ్యి, కానీ వాస్తవాలు ఏదో ఒక రోజు బయట పడుతుంది. మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలు వస్తాయి, అప్పుడు అందరికీ బుద్ధి చెప్తారు. బీజేపీ ఏటీఎం కాళేశ్వరం ఏటీఎంగా మార్చుకోరని చెప్పేసి బీజేపీ నాయకులే చెప్పారు. మరి ఏమైంది? ఆ ఏటీఎం నుండి వాళ్ళు డబ్బులు తీసుకొని ఖర్చు చేసుకురు. మళ్ళీ ఏటీఎంలో జమ చేయాల్సిన బాధ్యత కేంద్రానికి లేదా? మీ చేతికే అయిపోయారు కదా మరి కేసు. సోయలేదా దాని మీద? ఇయ్యని కేసులో మా చేతికి ఇస్తే మేము దాని మీద చూస్తాం, దాని సంగతి చూస్తాం, దాన్ని చీల్చి చెండాడతాం, నరసింహస్వామి పేగులు మెడలు వేసుకున్నట్టు వేసుకుంటామని చెప్పి చెప్తారు కదా. మరి దీన్ని ఎందుకు ఈ అప్పయప్న కేసు విషయంలో ఏదో ఒకటి తెలుసండి ఫస్ట్, ఆ తర్వాత కొత్త కేసు అది తీసుకుందరు. కానీ బీజేపీ కూడా డబల్ గేమ్ ఆడుతూ ఉంది, అది క్లియర్గా అందరికీ తెలుస్తూ ఉంది. డబల్ గేమ్ ఆడేది వాస్తవం.